గొప్ప అద్భుతాలు ఎవరెవరి జీవితాల్లోనే నీ జీవితంలో కూడా జరుగుతాయి. కానీ మోకాళ్ళు వేసి మొదలు పెడితే కొడుకు వచ్చాడని సందడిగా వంట చేయబోయింది తల్లి. కాలు జారి పడింది, తొంటిలోకి ఇరిగింది కాలు. అప్పటి రోజుల్లో ఎడ్ల బండ్లు పట్టణంలోకి తీసుకెళ్ళాలి. మధ్యరాత్రి ఎవడు ఎడ్ల బండి కట్టే పరిస్థితి లేదు. ఏ ఇంటి దగ్గర పైన ఎడ్ల బండి కట్టలే. తీసుకొచ్చి తల్లిని మంచం మీద పండుకోబెట్టి తెల్లవార్దులు ప్రార్థన చేశాడు. నైట్ అంతా మోకాళ్ళేసి నా తల్లిని ముట్టి స్వస్థపరచు, ఆమె బాధ చూడలేకపోతున్నాను, తండ్రి స్వస్థపరచు, నువ్వు ముట్టు, నువ్వు తాకు, ఆమెను లేవనెత్తు, నా కోసం కష్టపడబోయింది, కాలు ఇరగొట్టుకుంది, మమ్మల్ని తాకి స్వస్థపరచమని తెల్లవార్దులు మంచం దగ్గర మోకాళ్ళుని మొర్ర పెట్టాడు దానియేలు గారు. తెల్లవారుజాముకి కలుక్కుమని సౌండ్ వచ్చింది. కేక వేసి లేచింది తల్లి. చూసుకుంటే విరిగిపోయిన కాలు అతుక్కుంది. అక్కడ నొప్పి లేదు, బాధ లేదు, అసలు విరిగిన ఆనవాలే లేవు. ఆయన దేవుని కార్యాలు స్పష్టంగా అనుభవించారు. ఇక తెల్లవారి బండి అవసరం లేదు, ఏం అవసరం లేదు. హాయిగా తిరిగి అన్ని రెడీ చేసి కొడుకు పెట్టుకుని కాలేజీ నుంచి వచ్చాడు కొడుకు అని పిండి వంటలు చేయబోయి కాలు ఎరగొట్టుకుని అలాగనే మంచం మీద పెట్టేసి మంచం దగ్గర మోకాళ్ళు ఉన్నాడు తల్లి. మంచం దగ్గర సస్తే సావని పోతారు. మంచం దగ్గర మోకాళ్ళుని మొర్ర పెట్టే బిడ్డలు ఎంతమంది? చదవండి, వాళ్ళ సాక్ష్యం చదవండి. నేను చదివాను, అబద్ధం అనేసం మీరే చూడండి. ప్రార్థనకి ఎంత శక్తి ఉందో, ప్రార్థనకి ఎంత జవాబిస్తాడో. ప్రార్థన శక్తివంతమంది అని చెప్పట్లే, ప్రార్థన శక్తి దేవుని కృపలో ఉంది. దేవుడిస్తాడు, జవాబిస్తాడు. స్పష్టమైన కార్యాలు. అంత విశ్వాసం, అంత పట్టుదల, అంత నిరీక్షణ, అంత నమ్మకం ఎవరికి ఉంది? ఏదో అబ్బాయి ప్రార్థన చేస్తున్నాళ్ళే అనుకుంది తల్లి. తెల్లవారేటప్పటికి కార్యం జరిగి ఆశ్చర్యపోయింది. ఈ అనుభవాన్ని ఎరిగిన నేను నా తండ్రి పక్షపాతానికి గురైనప్పుడు డాక్టర్లు అన్నారు 3 లక్షలు ఖర్చు అయితే స్పాట్ 1,50,000 కట్టాలి, 15 రోజుల తర్వాత చెప్తాం బతుకుతాడో సస్తాడో అని. 15 రోజుల దాకా చెప్పలేమన్నారు. గ్యారంటీ చెప్పినప్పుడు అక్కడ ఎందుకు తీసుకురండి, నేను ఇంటికి తీసుకొచ్చి మంచం దగ్గర మోకాళ్ళు నేను మా నాన్నతో ఒక మాట మాట్లాడాను. నేను ప్రార్థన చేస్తా, విశ్వాసం ఉంచుతావా, దేవుడు స్వస్థపరుస్తాడు. చెయ్యయ్యా, నాకు విశ్వాసం ఉంది, నేను నమ్ముతున్నాను అన్నాడు. మోకాళ్ళుని మొర్రపెట్టాను. నా ఫ్యామిలీ కూడా మోకాళ్ళుని మొర్రపెట్టింది. నా తండ్రి ఆయనను ముట్టి స్వస్థపరిచాడు, నా తండ్రిని ముట్టి స్వస్థపరిచాడు. 8 సంవత్సరాలు మళ్ళీ తిరుగు లేకుండా సైకిల్ దొక్కుతా తిరిగాడు. ముసలితనం అందం మళ్ళా నూతన శక్తినిచ్చి దాదాపు 8 ఏళ్ల కంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికేటట్టు చేశాడు. ఎందుకు ఇవ్వడాయా జవాబు ప్రార్థనకి? అంత నిశ్చయత, నిరీక్షణ, విశ్వాసం, పట్టుదల. అలవాటు చేయండి. శరీరానికి మోకాళ్ళు వేయటం అలవాటు చేయండి. కాసేపు మోకాళ్ళ మీద నిలబడంటే ఇందాక మీ సీన్ చూడలేక గుల్లయ్యాను నేను. ఏళ్ళు అలా బెండ్ అయిపోయి అంటున్నారు. ఎందుకు లేదు అలవాటు? సుఖం నొప్పింపగా శరీరానికి ఏ ఇబ్బంది లేకుండా దానికి మెల్లగా అమ్మా నువ్వేమి ఇబ్బంది పడద్దమ్మా, నువ్వు హాయిగా ఉండమ్మా, నువ్వు చల్లగుండమ్మా, నువ్వు నున్నగుండమ్మా. నిలువు మోకాళ్ళు కాసేపు వేపిస్తే బెండ్ అయిపోయి షేకులు అందరూ చాలామంది షేకు మస్తానమ్మలు అయ్యారు. ఏడో ఉంది షేకు మస్తానమ్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఎదురే కూర్చుంది. హల్లెలూయా హల్లెలూయా అయిపోయారు. మరి నువ్వేమో ఎప్పుడో ఒకసారి మోకాళ్ళు వేపిస్తాను, ఇక నుంచి వారం వేపిస్తా, రెడీగా ఉండండి. అట్టయితే నేను కూటానికి రాను, రాకపోతే సర్దుకో. దేవునికి స్తోత్రం. వేయాల్సిందే, నిలువు మోకాళ్ళు వేయాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే, కార్యాలు చూడాల్సిందే. అలవాటు చేద్దాం మోకాళ్ళు ఉండడం, అలవాటు చేద్దాం మోకాళ్ళు వేయటం, అలవాటు చేద్దాం కళ్ళకి వాక్యం చదవటం, చెవులకు వాక్యం వినడం. ప్రార్థన. తెల్లబారిన పొలమును జూచి తెల్లవారక ముందే లేచి ఉల్లము దేవుని ఆత్మతో నిండగా ఉల్లాసముతో కూర్చెడి వారిని
మనం తయారు కావాలి.